ఈ వీడియోలో 2 డిఫరెంట్ కర్రీ రెసిపీస్ని చూపిస్తున్నానండి. ఈ 2 కర్రీస్ కూడా రైస్తో కానీ రోటీతో కానీ దేనితోనైనా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా కూడా ఉంటుందండి. దోసకాయ కుర్మాకి గట్టిగా ఉన్న దోసకాయని తీసుకొని పొట్టు తీసేయండి. నేను 2 దోసకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పీసెస్ కట్ చేసుకుందాం. పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. దోసకాయ కట్ చేసుకున్నాక అది చేదు ఉంటే మాత్రం వాడకండి. ఈ దోసకాయల్ని ఇలా పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకోవాలి. వీటిలో ఇలా కట్ చేసుకోవాలి. ఈ విత్తనాలను పారేయొద్దు, ఇది యూజ్ అవుతాయి, నేను చూపిస్తాను. ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేయకండి, కొద్దిగానే వేస్తున్నాను. అది కొంచెం వేడెక్కినాక మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేద్దాము. ఈ నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న దోసకాయలు వేయాలి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక 4 to 5. తీసుకున్న దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు. నేను తీసుకుంది పుల్లగా లేదు, కొద్దిగా చింతపండు వేస్తున్నాను. దీన్ని కాస్త ఉడకనిద్దాము. ఈ దోసకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేయండి, ముక్కకు సరిపడా. దోసకాయ ముక్క ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి మిరపకాయలు చింతపండు మాత్రం వేరు చేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులని వేపానండి. 2 స్పూన్లు ఇది. 1 స్పూన్ పల్లీలు, కొద్దిగా ధనియాల పొడి, 2 వెల్లుల్లిపాయలు. దీన్ని పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్నాక ఇందాక తీసుకున్న మిరపకాయలు చింతపండు ఉంది కదండి, అది కూడా వేసేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మీరు తీసుకున్న దోసకాయ కానీ పుల్లగా ఉంటే చింతపండు వాడకండి. నేను తీసుకుంది చప్పగా ఉంది, అందుకని చింతపండు వేస్తున్నాను. దాంట్లోనే ఇందాక మనం పక్కన పెట్టుకున్న విత్తనాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేయాలి. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు. ఇందాక కొంచెం 1/2 స్పూన్ వేసాం కదా, దాన్ని చూసుకొని మిగతాది ఇక్కడ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందాక మనము దోసకాయ ఉడికించుకున్నప్పుడు వచ్చిన వాటర్ ఉంటాయి కదండి, దాన్ని వేస్ట్ చేయొద్దు. దాన్ని దీంట్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయండి, తాలింపుకి సరిపడా. ఆయిల్ హీట్ ఎక్కినాక 1 ఎండుమిరపకాయ, కొద్దిగా మినప్పప్పు, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర 2 వేసేయండి. కరివేపాకు కొద్దిగా, పసుపు, ఇందాక మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకున్నాం. ఇది మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వేగినవి కదా, కాస్త ఒక్క ఉడుకు రానిస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. దీంట్లో మనం ఉడికిచ్చిన దోసకాయలు వేసేస్తున్నాను. దోసకాయ వేసినాక 1 మినిట్, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఆల్రెడీ మగ్గిన దోసకాయనే కదా. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది రోటీకి, చపాతీకి, రైస్కి, దేనికైనా బాగుంటుందండి. ఫస్ట్ చిలికిన పెరుగు తీసుకున్నానండి, 1 కప్పు. ఆలు బాయిల్ చేసి చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, అది పెరుగులో కలిపేస్తున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు,
కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నవి. వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసుకునేటివి, వెల్లుల్లిపాయలు 3 సన్నగా కట్ చేసుకునేటివి. ఇవి వేగనివ్వాలి. ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కసూరి మేతి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, కారం సరిపడా. దీన్ని బాగా కలపండి. ఇందాక రెడీ చేసుకున్న దాంట్లోకి ఈ తాలింపును యాడ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే కర్డ్తో చేసే రెసిపీ రెడీ అయిపోయింది. ఇది రైస్కి, రోటీకి, చపాతీకి దేనికైనా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.